మేడం నేర్పిస్తారా? ఎంత ఉంది నీ మజులు? ఎట్లా యా నేను క్రికెట్ ప్లేయర్ని. ఇక్కడ ఇంకా గర్ల్స్కి ఇంకా సపోర్టింగ్ లేదు, ఇంకా ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు. ఏం కావాలి? ప్రాక్టీస్ టైం క్యాంప్స్ అరేంజ్ చేయమని చెప్పాను సార్. ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ టైం స్కూల్లోనా బయట? బయట మున్సిపల్ గ్రౌండ్. ఏం కావాలి? నెట్స్ సరిగ్గా లేవు, ఎక్కువ బాయ్స్కే సపోర్ట్ చేస్తారు, గర్ల్స్కి అంత లేదు. ఇంకా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయాలి సార్. ఎలా చేయొచ్చు? మీ సజెషన్స్ ఏంటి? ఏం కావాలి వాళ్ళకి? టైం ఎక్కువ ఆడాలి అంటే టైం ఎక్కువ పట్టాలి సార్. అవును, కాదు ఇలాంటి అలాగే మన స్కూల్లో మనం తక్కువ టైం అలా ఎందుకు డిఫరెన్స్ ఎందుకు? గర్ల్స్ తక్కువ టైం ఎందుకు? ఎక్కువ మంది బాయ్స్ ఎక్కువ మంది వస్తారు సార్. వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్స్ చేతిలో ఏదంటే దాంట్లో పెట్టేసి, చేతిలో ఏదంటే దాంట్లో పెట్టేసి, చేతిలో ఏమన్నా పైపు వస్తుంటే దాంట్లో పెట్టుకోవాలి. పేరెంట్స్ చెప్పారా? స్కూల్లో చెప్పాను, మేడం చెప్పిన వాళ్ళు చెప్పాను. అప్పుడు మళ్ళీ క్లాస్కి రావాలి. ఇక్కడికి వేరింగ్ వాడాలి. ఓకే, ఇంటరాక్షన్ పెట్టి ఏదో జరిగింది చెప్పాలి. పేరెంట్స్ నేను అదే చెప్తాను స్పీచ్లో. భయపడే ఓకే సార్, మీరు కూడా డిసిప్లిన్ ఉన్నాయి, కానీ అట్ ద సేమ్ టైం మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే అందుకు మీకు పేరెంట్స్ టీచర్ స్కూల్లో వచ్చి మీరు మాట్లాడాలి. జాగ్రత్తగా ఉన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ చెప్పారు. అలాగే మీకేం ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా